వీక్షకులకు స్వాగతం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారుల విదేశీ పర్యటన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ మీడియా చేసిన విష ప్రచారం, వాళ్ళు కనపడకుండా వెళ్ళిపోయారంటూ ఆ పార్టీ నాయకులు చేసిన దుర్మార్గపు ప్రకటనల మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశ్లేషాలు తెలుసుకోండి. సార్ నమస్తే. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారుల విదేశీ టూర్ మీద వైసీపీ గత వారం రోజులుగా చేసిన విషప్రచారాన్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు వాళ్ళు పని పాట లేకుండా వాళ్ళు ఏం ఆడితే మన విశ్లేషణ కాదండి, వాళ్ళకి కామెంట్. వాళ్ళు చేసిన దాని మీద మనం కామెంట్ చేయాల్సి, మనం దానికి సమాధానం చెప్పాలి. కౌంటర్ అంటారు దీన్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఒక 5-6 రోజులు, 4 రోజులు వాళ్ళు ప్రైవేట్ జీవితం ఉండదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి లాగా ఫ్లైట్ వేసుకెళ్ళిపోయి లండన్ వెళ్తా అని చెప్పేసి ఇంకొకటి అతనిలాగా పాస్పోర్ట్లు అయ్యి బ్లాక్ అయ్యి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని ఇతనేం అరెస్ట్ ఏం కాదు కదా. బెయిల్ మీద ఉండి లక్షల కోట్లు కొట్టేసి ఇప్పుడు 420 కాదు కదా ఏంటంటే. కాబట్టి ఆయన ఎక్కడికైనా ఎప్పుడైనా స్వేచ్ఛకి వెళ్తారో, ఆయన సెలవు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. నెలకోసారి కనపడి మిగతా 29 రోజులు ఎలాంకలో దాక్కుని కూడా అప్పుడు అడుగుతున్నాం మనం ఎక్కడ ఉన్నాడని, అతను ఏం చేస్తున్నాడని చూస్తున్నాం మనం, ఏం పీకుతున్నాడో మనం ఏమన్నాడు. పోతే నువ్వు వదిలేవరా బాబు అనుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నీకేం లోటు వచ్చింది, ఇలా మాట్లాడే వాళ్ళు అందరూ ఉన్నాయి. వీళ్ళు ఈ దుష్ప్రచారాలు అర్జెంటుగా మారాల. మీకు ఇప్పటికీ కూడా ప్రజలందరూ ఊసిన తర్వాత కూడా 151 సీట్ల నుంచి 11 సీట్లు తీసుకొచ్చి జుట్టు పట్టుకుని అవతల లాగి గోడనేసి తొక్కారు ఏంటండి. అయినా మీలో మార్పు రాలా. మీకు బయటకు వచ్చినప్పుడల్లా చీను వస్తున్నారు, అయినా మార్పు రాలా. మిమ్మల్ని ఏం చేయాలి? రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులో తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసింది, కూటమి అన్యాయం చేసింది, చంద్రబాబు గారు అన్యాయం చేసిందని ఏడ్చినట్టున్నారు. సిగ్గు లేకుండా ముచ్చిమరులు ఆపింది ఎవరో, కేసీఆర్ గారిని ప్రేమించడానికి జగన్మోహన్ రెడ్డి ఆపాడు. దాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడితే దీనికి అటు ఇటు కూడా వాడదామని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మీకు మళ్ళీ వన్ సైడ్ ఒక కన్ను కాదు అయింది. మీరు ఒంటికన్ను రాక్షసులు. మీరు కేసీఆర్ అయినా జగన్ అయినా. చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళు ఉన్నవాడు. ఆంధ్ర తెలంగాణ రెండు కళ్ళు ఆయనకి. ఆయన ఆవాళ చెప్పాడు, అదే చెప్పాడు, ఇవాళ చెప్తాడు, రేపు అదే చెప్తాడు. మీరు ఒక కన్ను కాదు, ఒక బిడ్డ కాదంటే మీరు మనుషుల కింద లెక్క. అది ఆ కన్ను మీద కూడా ప్రేమ లేదండి ఇద్దరికి. అది కూడా దోపిడీ ఏంటండి. ఇక్కడ ప్రతిదీ విష ప్రచారమే. భోగాపురం ఎయిర్పోర్టు ఇది మేఘట్ట సిగ్గు లేకుండా ఏంటండి. దాన్ని మీకు ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్సు ఎందుకు, మేము వస్తుంది ఆపేస్తాం, కేసులు పెడతాం, లాగేసుకుంటాం అని చెప్పి వచ్చిన తర్వాత 1000 ఎకరాలు తగ్గించేసి ఏదో సెటిల్మెంట్ చేసుకుని కాకినాడ చర్చలో వాళ్ళు వాటా దొబ్బేసి ఏంటండి. ఎయిర్పోర్ట్ కట్టుకొని ఇస్తానికే కాకినాడ చర్చలో ఆయన ఉన్న దగ్గర ఉన్న దాంట్లో వాటా దొబ్బేటి అందులో మళ్ళీ ఇన్ని రకాల దోపిడీ చేసి ఆఖరికి 23 వచ్చేటప్పటికి ఆ చివరికి వచ్చేటప్పటికి నువ్వు దిగిపోయి టైం వచ్చేటప్పటికి శంకుస్థాపన చేసావు, అడవాడు చేసావు. వీళ్ళు వచ్చిందా ఈ సంవత్సరాల్లో కంప్లీట్ చేసి రేపు జూన్ నుంచి ఆల్రెడీ ట్రైల్ వేసి విమానం దిగేసింది. అక్కడ వాటర్ సాల్యూట్ చేశారు వాళ్ళు బ్రహ్మాండంగా. ఒక అద్భుతమైన క్షణాలు అయ్యి ఇన్ని కళ్ళ ముందు కనపడుతుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు ఏం మాట్లాడాడు అది చూసుకోండి ఒకసారి మీరు. అవును, దారుణంగా మాట్లాడాడు. ఇవన్నీ మరిపించడానికి వేరే చంద్రబాబు ఎక్కడుంటే నీకు ఎందుకురా, నీకు చెప్పాలా ఎవడ నువ్వు, హూ ఆర్ యూ? ప్రతి కోన్ కేసుగా గొట్టంగాడు అడగడం, ప్రతి కోన్ కేసుగా గొట్టంగాడు ఎక్కడ మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి ఏం పీకుతున్నాడు. అది ఎక్కడ ఇప్పుడు సముద్రం చూస్తానే కానీ దొడ్డుకు రాదని అనుకునేవాడు ఇప్పుడు మరి ఏం చూసి దొడ్డుకి వెళ్తామని అడుగుతున్నాం మేము ఏమన్నా. అంటే మేము చాలా మర్యాదగా సంస్కారవంతంగా మాట్లాడుతుంటే మీకు రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు ఎవడికాడు. మూసుకు కూర్చోవాలా. ఎక్కువ మాట్లాడితే మర్యాద ఉండదు ఎవరికైనా. నిర్దిష్టమైన నిశితమైన పద్ధతిగా విమర్శ చేయండి. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారు. మీరు మాట్లాడాల్సింది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో దోపిడీ గురించి మాట్లాడండి. ఖచ్చితంగా ఉంది అక్కడ. ఈ ప్రభుత్వం ఆ పెంట మీరే చేశారు. ఆ పెంట అంతా రెవెన్యూ దోపిడీ జరగడానికి కావాల్సిన పెంట అంతా మీరే చేసి పెట్టిపోయి 5 ఏళ్ల పాలన సర్వ భ్రష్టు పట్టించాడు. దాన్ని భ్రష్టు పట్టించేశారు, దరిద్రం చేసి పెట్టారు దాన్ని. అసలే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏలు ఎడితే ఏలు కాలిపోద్ది ఎవరికైనా. దాన్ని నువ్వు పెంట చేసేసి క్వాలిటీస్ మధ్యలోనే నీ దరిద్ర పాలన అందులో పడిన తర్వాత ఇంకా పెంట దాన్ని ఇప్పుడు సరి చేయడానికి తలప్రాణం తోకొస్తుంది. ఇప్పటికే ఒక్కోటి స్టెప్ బై స్టెప్ సరి చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఇంకోటి అడగొచ్చు నువ్వు రేషన్ బియ్యం మాఫియా గురించి. నువ్వు అలవాటు చేసిన దరిద్రం దాన్ని కవర్ చేయడానికి వీళ్ళు పోటీలు పడుతున్నారు. మీరు పెట్టిన ఇంకో దరిద్రం ఏంటంటే ఇదివరకు ఏమన్నా గంజాయి లేకుండా ఎప్పుడు లేదు. ఇదివరకు ఎప్పుడన్నా ఉంటే ఎప్పటికప్పుడు ఎక్సైజ్ దాడులు చేస్తూ ఉండేవారు. సీక్రెట్గా దొంగతనంగా పండించుకుని నానా సంకలు నాకి ఏదో రకంగా బయటపెట్టుకు చాలా ఎప్పటి నుంచో ఉంది అదంతా. దాన్ని 14-19 పూర్తిగా నిర్మూలించారు, వ్యవస్థీకృతం చేసేసాడు. మీకు అలాగ చేయటం వల్ల వాళ్ళందరినీ రెచ్చగొట్టి మీ ఆదాయం పోగొడతారని గిరిజనులు రెచ్చగొట్టి వాళ్ళ చేత మళ్ళీ మీరు ఈ పనులు చేయించి దాన్ని విస్తృతంగా మార్చేశారు.
పిల్లలకి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా రాజమండ్రి పుష్కరాల రేవు దగ్గర ఎక్కడన్నా ఈ సాధువులు వాళ్ళు ఉన్న కాడ అప్పుడప్పుడు దొమ్మ కొట్టేవాళ్ళు గంజాయి అది దొంగతనంగా సీక్రెట్గా. అలాంటిది నువ్వు ఎక్కడ పడితే అక్కడ దొరికేలాగా చాక్లెట్లు అమ్మినట్టు అమ్ముతూ మొదలెట్టారు దాన్ని. స్కూల్స్ దగ్గర, కాలేజీల దగ్గర, ఎక్కడ పడితే అక్కడ. ఈ దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా అందరూ కూడా మన వైపు చూపించేలా చేశారు. ఇంత దరిద్రాలు క్లీన్ చేయాలంటే, ఇంత మురికి పట్టేసిన రాష్ట్రాన్ని క్లీన్ చేయాలంటే ఎంత బాధ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏదన్నా ఒక 4 రోజులు 5 రోజులు సెలవద్దా, వాళ్ళ ఫ్యామిలీ జీవితం లేదా? డెఫినెట్గా ఉంటుంది. దానికి మీరు ఎక్కడ పోతే నీకేం. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నాడు కదా, ఆయన లేకపోతే ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు ఒక సొత్తం మీకు భయం, ఆయన చూస్తున్న వెళ్ళిపోతారు మీరు. ఏంటండి మళ్ళా మొదలెట్టారు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఏమీ లేదండి, వీళ్ళు ఈపి షర్ట్లు కొట్టించుకోవడానికి చూస్తున్నారు. తన్నులు తిన్నాం కానీ ప్రజల్లో మళ్ళీ మన మీద సానుభూతి వాళ్ళు అనుకుంటున్నారు. మీరు అలా అనుకుంటున్నారు, వీళ్ళు ఏమీ చేయట్లేదు. కానీ వీళ్ళు మొదలెట్టారు అనుకోండి, మీకు ఈపి షర్ట్లు పోవడం, జనం ఇంకో 2 కొట్టవా అని అడుగుతారు. ఆతృతగా ఎదురు మీరు చూడండి, ఇప్పుడు రోడ్ల మీద పోలీసులు కొంతమందిని ఈ గంజాయి బ్యాచ్, ఈ రోడ్ల మీద ఇచ్చేసి ఈ సైకో బ్యాచ్ వాళ్ళందరినీ లోపల తీసుకెళ్ళి రౌండ్ వేసి నడిపించి తీసుకొస్తున్నారు. దాన్ని చూసి మానవ హక్కులని అదని ఇదని కేసులు పెడతాం, అది ఇది అంటున్నారు. జనం చాలా సంతోషంగా చూస్తారు. ఎందుకంటే ఒళ్ళు బలిసి పొగరెత్తిపోయి ఎంత మాట పడితే అంత మాట అంటే రౌడీ చేసి దౌర్జన్యం దుర్మార్గం చేసి అడావుడి చేద్దాం అనుకుంటే కీళ్ళు తీసేస్తారో మోకాలు చెప్పులు తొలగిస్తారనేటువంటిది ఒక మెసేజ్ వెళ్ళాలి ప్రజల్లోకి. అంటే వాటికి బెదిరించి బతుకుదాం ఉంటాను. మీకు ప్రభుత్వం లేకపోయినా సరే. ఇప్పుడు ఆ బెల్లాని చంద్రశేఖర్ చూడండి, అక్కడికి వెళ్ళి ఆ బ్రిడ్జి ఓపెన్ చేసాడంట. 8,000 గుంటలు ఉండాలి. అతను ఏం చేయాలి? వీళ్ళు ఇప్పుడు అక్కడ ఉత్తరాంధ్రలో నాయకులందరూ ఒకటే, మళ్ళీ ఎవరిని ఏమనుకోరు. ఇప్పుడు అతనికి రౌండ్ వేయించకపోతే ఇదే పద్ధతి మొదలెడతారు అందరూ. ఉన్నాయి మాజీ ఎంపీ అతను, పద్ధతి ఉండొద్దు అతనికి. నువ్వేం చేసేవని నువ్వు ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తావు, నీకేం సంబంధం ఉందని, నీకేం ప్రోటోకాల్ ఉందని వెళ్తావు. నువ్వు అక్కడ ప్రజాప్రతినిధి అనుకో, నీకు ప్రోటోకాల్ ఉంటుంది. నేను ఓడించి అతనికి ఇంట్లో బయటకు రాకుండా చేసి పెట్టిన తర్వాత ప్రజలు నీకేం సంబంధం అక్కడ? ఇప్పుడు చూడాలా ఆ కొండపల్లి శ్రీనివాసు మంత్రి గారు అది ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు అంటే అతను వెళ్ళి ఓపెన్ చేశాడు, వెళ్ళిపోయి బ్రిడ్జ్ ఓపెన్ చేశారంట. వెళ్ళి అధికారులు సహకరించారు. దానికి అధికారులు సహకరించడం ఎంత సహకరిస్తారో 10వ తారీఖు పెట్టారండి ఈ కార్యక్రమం. ఈ లోపల వెళ్ళి ఓపెన్ చేస్తా ఉన్నారంట. ఇప్పుడు సిగ్గు శరం ఉంటే వాళ్ళు వైసీపీ పార్టీలు ఎందుకుంటారండి వాళ్ళు. అది వాస్తవే. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు అన్నీ కూడా క్రెడిట్ చోరీ అనడానికి అసలు శిస్తలు వారసులు వాళ్ళు. మొదటి నుంచి వాళ్ళ నాన్న దగ్గర రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఇది ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఇంకా కొంచెం నయం వీళ్ళ మీద ఏదైనా ఉంటే కొనసాగించి కూడా తన పేరు వేసుకుని కూడా తప్ప దాన్ని విధ్వంసం చేయలేదు. వీళ్ళంతా విధ్వంసకారులు కదా. వీళ్ళకి ఏం లేదండి, కొన్నాళ్ళు చూస్తారు. ప్రభుత్వం దాని పద్ధతి ప్రకారం వాళ్ళకున్న లిమిటేషన్స్లో వెళ్తారు. ప్రజలకు ఆ లిమిటేషన్స్ ఏముండదో, ఎక్కడ కనబడతాడు కొడతారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ ముచ్చిమరకు కూడా చూడండి, చంద్రబాబు నాయుడు గారు అన్ని అనుమతులు తీసుకొచ్చి ప్రారంభం సిద్ధంగా ఉంటే దాన్ని సర్వనాశనం చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి కేసీఆర్ చెప్పుడు మాటలేని సీమ ప్రజలకు ద్రోహం చేసి దాని మీద మళ్ళీ వీళ్ళే కేసు వేపించడం, వేపించి దాన్ని ఆపేశాడు. మీకు నేను అదే చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారికి ఆ డెలికేసీ ఉంటుంది. తెలంగాణ ఆంధ్ర నాకు సమానం అంటాడైనా ఆయన ఏమీ మాట్లాడలేడు. మనం ఎన్ని ఎగిరి గంతులేసిన గరగాట ఆడినా పర్లేదు అనుకుంటా. ఆ రోజులు పోయినాయి. తెలుగు వాళ్ళకి 2 రాష్ట్రాలు ఉన్న తర్వాత ఆంధ్ర తెలంగాణగా విడిపోయిన తర్వాత ఆ సెంటిమెంట్ అనేటువంటిది ఇంకెందుకు ఉంటుంది? ఎవరి బతుకాలు బతుకుతున్నారు. మీరు రెచ్చగొట్టాలనుకునే వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు. నువ్వు తెలంగాణ గారు నీకేంటి సంబంధం? భారత రాష్ట్ర సమితి కింద మారిపోయిన తర్వాత నువ్వు దేశం గురించి ఆలోచించు. నువ్వు మళ్ళీ సెంటిమెంట్ అగ్గిపెట్టి తడిసిపోయిన అగ్గిపెడితే నువ్వు ఎంత గెత్త వెలుగుతుంది ఏంటండి? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే జగన్ కానీ కేసీఆర్ కానీ ఇద్దరు కూడా వాళ్ళ సాంగత్యం ఒకళ్ళకొకళ్ళు దరిద్రం అండి. కేసీఆర్ని అంటుకుంటే జగన్ పోతాడు, జగన్ అంటుకుంటే ఇతను పోతాడు. అలాగే జరిగింది. అది మాసురు హస్తాలు కాదు, ఒకళ్ళకొకళ్ళు గోయిలు వేసుకుని రకమాళ్ళు దరిద్రం. ఇప్పుడు జోగి రాల్చుకుంటే ఏమవుతుంది? బూడిద రాలుతుంది అంటారు. అదే రాలింది వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ల వ్యవహారం జోగి రాసుకుంటే బూడిద రాలిన చందాన తయారైందంటే విశ్లేషించిన అడ్స్మల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.